అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా 2014 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి రైల్వే అన్ని ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఎన్విరాన్మెంట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 3 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ 2 పార్ట్స్లోనే చాలా ఇంపార్టెంట్ డేటా అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ రోజు ఈ వీడియోలో పార్ట్ 3లో ఫస్ట్ చాప్టర్ మొత్తాన్ని మనం అయితే కంప్లీట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో దాంట్లో 100+ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ 60 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నా. రిమైనింగ్ మనకి ఇంకో 40 పైగా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే మనకి ఒక ఫస్ట్ చాప్టర్ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ చాప్టర్ అనేది మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. అందుకే స్టార్టింగ్ మనం అవన్నీ కూడా డీటెయిల్గా విత్ థియరీ కంటెంట్ని కూడా ఫోకస్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా దీనిలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. అండ్ దాంతోపాటు మీ యొక్క హై పాయింట్స్ని కూడా మన యొక్క వీడియోస్కి ఇవ్వండి. ఇచ్చినట్లయితే ఎన్విరాన్మెంట్ లాంటి టాపిక్స్ మీకు అందిస్తున్నటువంటి మన యొక్క ఛానల్కి ఒక చిన్న బూస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. స్కోరింగ్ కాన్సెప్ట్స్ పైన మనం వర్కౌట్ చేస్తాం కాబట్టి ఎగ్జామ్లో ఎక్కువ రిజల్ట్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఇక లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. విచ్ బయాటిక్ కాంపోనెంట్ ఆఫ్ అన్ ఈకో సిస్టమ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద గ్రేటెస్ట్ నెంబర్? ఒక ఆవరణ వ్యవస్థలో ఏ జీవ భాగం అనేది అత్యధిక సంఖ్యలో ఉంది? ఓకేనా. సో ఈ డయాగ్రామ్ ఈ పాటికి 20 సార్లు చూసి ఉంటారు, అయినా సరే మళ్ళా చూడాల్సిందే. ఒక ఆవరణ వ్యవస్థ అంటే ఒక ట్రాపిక్ లెవెల్స్ సంబంధించినటువంటి డేటా తీసుకుంటే మనకి ఇక్కడ ఈకో సిస్టంలో ఏది అత్యధిక సంఖ్యలో ఉంటుంది? సో ఇక్కడ చూడండి, ఎనర్జీ అనేది కింది నుంచి పైకి వెళ్ళే కొద్ది తగ్గుతుంది కాబట్టి వాటి యొక్క సంఖ్య కూడా తగ్గుతుంది. ఓకేనా, జీవరాశుల యొక్క సంఖ్య కూడా తగ్గుతుంది. కింద ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి బేస్ పెద్దగా ఉంటుంది, పైకి వెళ్తున్నా చిన్నగా ఎద్దు కాబట్టి బేస్ అనేది ఒక చిన్న మొన లెక్క మనకైతే కనిపిస్తుంది, అంటే ఒక చిన్న కొన లెక్క. సో ప్రాథమిక వినియోగదారులు, ఉత్పత్తిదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు. సో దీంట్లో ఏది ఎక్కువగా ఉంది చెప్పండి? ప్రొడ్యూసర్స్ అంటే ఉత్పత్తిదారులు, ఇది ప్రాథమిక వినియోగదారులు, ఇది ద్వితీయం, ఇది తృతీయం. ఏదవుతుంది చెప్పండి? అన్నిటికంటే ఎక్కువ ఏది ఉంది, ఏది పెద్దగా ఉంది, దేని యొక్క బేస్ పెద్దగా ఉంది? మనకు ప్రొడ్యూసర్సే కదా, అంటే ఉత్పత్తిదారులే కదా. అంటే వృక్షాలు, స్వయం పోషకాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా, అంటే ఎగ్జామ్లో స్వయం పోషకాలను ఇచ్చినా అదే మన యొక్క ఆన్సర్. ఓకే, సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఏ జీవ భాగం అనేది అత్యధిక సంఖ్యలో ఉంటుంది అంటే ఉత్పత్తిదారులు. ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఈ కింద వాటిలో ఏది తప్పు వాక్యం ఉంటుందో ఆ యొక్క వాక్యం లేదా వాక్యాలను గుర్తించండి. ఓకే, ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయండి. కొన్ని జీవులు కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి రూపంలో అకర్బన వనరుల నుంచి పొందినటువంటి సరళమైనటువంటి ఆహార పదార్థాన్ని ఉపయోగిస్తాయి. కొన్ని జీవులు ఏంటంట, కార్బన్ డైఆక్సైడ్ని మరియు నీటి రూపంలో ఉన్నటువంటి అకర్బన వనరుల నుంచి పొందినటువంటి సరళమైనటువంటి ఆహార పదార్థాన్ని ఉపయోగిస్తాయి. ఓకే, ఇది కరెక్టే. ఇతర జీవులు సంక్లిష్ట పదార్థాలను ఉపయోగించుకుంటాయి. వాటిని శరీరం యొక్క నిర్వహణ మరియు పెరుగుదల కోసం ఉపయోగించే ముందు సరళమైనవిగా విడగొడతాయి. ఎస్, మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ కూడా దీనికి సంబంధించింది. సంక్లిష్టమైనటువంటి ఆహారాన్ని తీసుకొని దాన్ని సరళమైనటువంటి ఆహారంగా తయారు చేసుకుంటుంది మన యొక్క జీర్ణ ప్రక్రియలో. నెక్స్ట్, పరపోషక జీవుల్లో మొక్కలు ఉంటాయి. పరపోషకాలు అంటే ఏంటిది? ఒక జీవి పైన ఇంకొక జీవి ఆధారపడితే అది పరపోషణ. సో ఇక్కడ మొక్కలు అనేవి స్వయం పోషకాలు, అంటే తమ ఆహారాన్ని తమే ఉత్పత్తి చేసుకుంటాయి కాబట్టి ఇది రాంగ్. సో ఇక్కడ తప్పు వాక్యం అన్నాడు, సో సి అనేది రాంగ్. సో ఇప్పుడు చూద్దాం. ఓన్లీ ఏ కాదు, ఓన్లీ సి ఇది అవ్వచ్చు, బి అండ్ సి ఇది అవ్వచ్చు, ఏ అండ్ బి కాదు. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఉంది. సో సి అయితే కన్ఫర్మ్ మనకు తెలుసు. ఇక్కడ చూడండి, సంక్లిష్ట పదార్థాలను సరళమైనటువంటి పదార్థాలుగా వినియోగించడం జరుగుతుంది. ఎందుకు? మానవుని యొక్క శరీరం యొక్క నిర్వహణ, జంతువుల యొక్క శరీరం యొక్క నిర్వహణ, జీవి యొక్క శరీరం యొక్క నిర్వహణ. కాబట్టి ఇవన్నీ కూడా సెట్ అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇవి మనం బయాలజీ సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇక్కడ మిళితం చేసుకుంటేనే ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలము. నెక్స్ట్ వచ్చేటటువంటి కొన్ని క్వశ్చన్స్ జాగ్రఫీ రిలేటెడ్ ఉంటుంది, దాంతోపాటు బయాలజీ రిలేటెడ్ ఉంటుంది, కెమిస్ట్రీ రిలేటెడ్ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ అనేది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కదా. మన లైఫ్లో ఇవన్నీ కూడా భాగాలే కాబట్టి మనం ఇక్కడ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ ఎన్సీఆర్టీ 9వ తరగతి పాఠ్యపుస్తకం మనం రిలీజ్ చేయడం జరిగింది. తెలుగు మీడియం 2026 అప్డేటెడ్ అయినటువంటిది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ నుంచి గ్యాదర్ చేసుకోండి. సమ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఫుడ్ చైన్ అండ్ ఎనర్జీ ఫ్లో త్రూ అన్ ఈకో సిస్టమ్ ఆర్ గివెన్ బిలో.
సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆహారపు గొలుసు మరియు ఆవరణ వ్యవస్థ ద్వారా శక్తి ప్రవాహం గురించి కొన్ని వాక్యాలు కింద ఇవ్వబడ్డాయి. తప్పు వాక్యాన్ని ఎంచుకోండి, అంటే రాంగ్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, రాంగ్ స్టేట్మెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఫాస్ట్గా చేసేయండి. ఒక జీవి అంటే అనేక పోషక స్థాయిల్లో ఆహారం తీసుకోగలదు. ఒక జీవి అనేక పోషక స్థాయిల్లో ఆహారం తీసుకోగలదు. ఆహారపు జాలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ ఆహారపు గొలుసులు ఉంటాయి. ఒక జీవి ఎంత తక్కువ పోషక స్థాయిలో ఆహారం తీసుకుంటుందో దానికి అంత తక్కువ శక్తి ఉంటుంది. ఉత్పత్తిదారులు కాని జీవులన్నీ వినియోగదారులే. ఓకే, సో మొత్తం వాటిని మనం అయితే చదివినాము. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఆలోచించండి ఈ క్వశ్చన్. ఇది గ్రూప్ డి ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్. సో ఏ సింగిల్ ఆర్గానిజం కెన్ ఫీడ్ ఎట్ సెవరల్ ట్రాపిక్ లెవెల్స్. వేరే దాంట్లో ఆహారాన్ని తీసుకోగలుగుతుందా? కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇట్లాంటి క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మనిషిని తీసుకుందాము. ఇక్కడ ఒక చెట్టు ఉంది, అంటే గడ్డి ఉంది. ఇక్కడ ఒక కొత్తిమీర చెట్టు ఉంది. ఇక్కడ ఒక గోంగూర ఉంది. ఓకేనా? తర్వాత ఇక్కడ మనకు హెర్బివోరస్ ఉంది, అంటే శాకాహారు, మాంసాహారి, సర్వభక్షకుడు. ఓకే, మనిషి మేకని తింటాడు, అంటే హెర్బివోరస్ని తింటాడు. అండ్ దాంతోపాటు మనకు ఆమ్నివోరస్ని కూడా తినడం జరుగుతుంది. నక్కల్ లాంటి వాటిని కొంతమంది తింటారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ యొక్క తోటకూరని కానీ, పాలకూరని కానీ, గోంగూరను కానీ, కొత్తిమీర కానీ, పుదీనా లాంటి ఆకుకూరల్ని, డైరెక్ట్ వృక్ష సంబంధమైనటువంటి ఆహారాన్ని కూడా మనిషి తీసుకోవడం జరుగుతుంది. సో వేరు ట్రాపిక్ లెవెల్లో ఉన్నటువంటి డేటా, వేరు పోషక స్థాయిలో ఉన్నటువంటి ఆహారాన్ని ఒకే జీవి తీసుకోగలుగుతుంది. కాబట్టి ఇది కరెక్టే. అందుకే నేను స్లోగా చెప్తున్నా. కాన్సెప్ట్ చెప్పడం అనేది ఎట్లుండాలి అంటే, మీకు అసలు ప్రతి ఒక్కరు కూడా అండర్స్టాండ్ కావాలని ఫస్ట్ మీరు ఆలోచించిన తర్వాత నేను ఆన్సర్ చెప్తే మీకు క్లారిటీ వస్తుందని అట్లా ఆగుతున్నా. నెక్స్ట్, ఆహారపు జాలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ ఆహారపు గొలుసులు ఉంటాయి. ఎస్. సో ఇట్లా మొత్తం ఇట్లా లింకప్ అయి ఉంటుంది కదా, మొత్తం పొరలుగా, లైన్లుగా. కాబట్టి ఇది కరెక్ట్. ఒక జీవి ఎంత తక్కువ పోషక స్థాయిలో ఆహారం తీసుకుంటుందో దానికి అంత తక్కువ శక్తి ఉంటుంది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎలక తీసుకుందాం. ఎలక పైన ఒక పాముని తీసుకుందాం. పాము పైన ఒక గద్దను తీసుకుందాం. ఓకే, సో ఎలకకు ఉన్నటువంటి శక్తి కంటే పాము యొక్క శక్తి ఎక్కువ, కాబట్టి ఎలకను పట్టి దాన్ని తినగలుగుతుంది. పాము కంటే గద్దకు శక్తి ఎక్కువ కాబట్టి పామును బంధించి పాముని తినగలుగుతుంది. సో పైకి వెళ్తున్న కొద్దీ తక్కువ పోషక స్థాయిలో ఆహారం అందుకుంటుంది, కానీ దానికి తక్కువ శక్తి ఉంటుందా అంటే ఉండదు. ఓకే, ఉండదు. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఇట్లాంటివేనండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసినప్పుడు మనకు లాజికల్ కొట్టేది ఇక్కడనే, ఇట్లాంటి వాటి క్వశ్చన్స్ దగ్గరనే. అందుకే ఈ క్వశ్చన్ టైం ఎక్కువ తీసుకుంటుంది. ఉత్పత్తిదారులు కానటువంటి జీవులని వినియోగదారులు. ఎస్, ఎవడైతే ఉత్పత్తి చేయడో మిగిలిన వాళ్ళందరూ కూడా ఉత్పత్తి చేసిన వాడిని కాంచి తీసుకుంటారు, కాబట్టి వాళ్ళందరూ కూడా వినియోగదారులే. ఇది కరెక్టే. పై 3 కరెక్టే. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, విచ్ స్టేట్మెంట్ షోస్ ఇంటరాక్షన్ ఆఫ్ అన్ అబయాటిక్ కాంపోనెంట్ విత్ ఏ బయాటిక్ కాంపోనెంట్ ఇన్ అన్ ఈకోసిస్టమ్. ఒక ఆవరణ వ్యవస్థలో ఒక నిర్జీవాంశం అంట మరియు ఒక సజీవాంశంతో లేదా జీవాంశంతో జరిపేటటువంటి పరస్పర చర్య ఈ కింది వాటిలో ఏది సూచిస్తుంది? సో ఇక్కడ ఏమంటున్నావు, నిర్జీవం జీవం రెండు కలిపి రావాలి. ఓకే, ఒక కుళాయి నీరు అనేది వాగులోకి ప్రవహించడం. వాగులో ఏముంటాయి, నీరే ఉంటుంది. నీరు అంటే అబయాటిక్. కుళాయి నీరు అబయాటిక్. నీరు అనేది నిర్జీవ పదార్థం కాబట్టి ఇది కాదు. రెండు అబయాటిక్లే. ఒక వానపాము బయాటిక్ అంటే జీవము. నేల బొరియా ఇది అబయాటిక్. సో బయాటిక్ అబయాటిక్ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఇది తీసుకోవచ్చు. ఆహారం కోసం 2 పక్షులు ఒకదానితో పోరాడుతున్నాయి. 2 పక్షులు కూడా బయాటికే, 2 బయాటికే. సో ఇక్కడ ఏమన్నాడు, ఒక బయాటిక్ ఒక అబయాటిక్, 2 వేరు ఉండాలి కాబట్టి ఇది కాదు. ఇక్కడ ఏమైంది, ఇక్కడ చూడండి, ఒక కప్ప మిడతను ఆహారంగా తీసుకోవడం. కప్ప బయాటిక్, ఒక మిడత బయాటిక్, అంటే 2 జీవులే కదా. సో మనకి ఏం కావాలి, ఒక బయాటిక్ అబయాటిక్. అట్లా కాంబినేషన్ లేదు ఉంది, ఇగో ఇదే ఉంది. ఒక ఎర్త్వాము అది సాయిల్ యొక్క బోరలోకి వెళ్ళిపోతుంది. ఒక ఎర్త్వాము సాయిల్ యొక్క బొరియని అది తయారు చేసుకుని బోర్ వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్ దట్ ఈజ్ మ్యాన్ మేడ్. ఈ కింది వాటిలో మానవుడు సృష్టించినటువంటి కృత్రిమ పర్యావరణ వ్యవస్థ ఏంటిది? పంట పొలము, చెరువు, అడవి, సరస్సు. ఏంటి చెప్పండి?
చెరువు మనిషి లేనప్పుడు కూడా ఉంది, అడవి మనిషి లేనప్పుడు కూడా ఉంది, సరస్సు మనిషి లేనప్పుడు కూడా ఉంది, పంట పొలం మనిషి లేనప్పుడు లేదు. మానవుడు తన యొక్క ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడానికి తయారు చేసినటువంటి కృత్రిమమైనటువంటి పర్యావరణ వ్యవస్థే పంట పొలం. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆల్రెడీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ జేసన్ జీకే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఆల్రెడీ మన యొక్క స్టోర్లో అందుబాటులో ఉంది, వెంటనే గ్యాదర్ చేసుకోండి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ కెమికల్స్ ఇన్ హయ్యర్ ట్రాపిక్ లెవెల్స్ కాల్డ్? ఉన్నత పోషక స్థాయిలో రసాయనాలు పేరుకుపోయేటటువంటి ప్రక్రియను ఏమని పిలుస్తారు? సో ఈ యొక్క ప్రక్రియను బయోలాజికల్ ఆక్సిడేషన్, రిడక్షన్, మ్యాగ్నిఫికేషన్, రిమిడేషన్ ఏమని అంటారు చెప్పండి? రసాయనాలు పేరుకపోతే దాని ఏమంటారు? బయోమాగ్నిఫికేషన్ అనడం జరుగుతుంది, లేదా బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్, జీవ అధోకరణం అని అయితే అనడం జరుగుతుంది. ఆల్రెడీ టెక్నీషియన్ గ్రేడ్ 3 తెలుగు మీడియం కూడా అందుబాటులో ఉంది, గ్యాదర్ చేసేసుకోండి. చాలా క్వశ్చన్స్ అనేవి ఎన్విరాన్మెంట్లో రిపీట్ అయినాయి, ఓకేనా? క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయినాయి, అందుకనే మీరు ఇప్పుడు ఎన్విరాన్మెంట్ పైన ఫోకస్ చేస్తే నెక్స్ట్ రాబోతున్నటువంటి ఎగ్జామ్స్లో హైలీ యూటిలైజ్ అయితే అవ్వడం జరుగుతుంది. అందుకనే ప్రీవియస్ ఇయర్ అయినటువంటి లాస్ట్ 2014 నుంచి కూడా కవర్ చేస్తున్నాం. ఫర్ గ్రీన్ ప్లాంట్ టిష్యూస్ అండర్ గ్రోయింగ్ ఫోటోసింథసిస్ డాష్ ఈజ్ ఏ వేస్ట్ ప్రోడక్ట్. కిరణజన్య సమయక్రియకు లోనేటటువంటి ఆకుపచ్చ మొక్కల యొక్క కణజాలాలకు కింది వాటిలో ఏది వ్యర్థ పదార్థంగా ఉండడం జరుగుతుంది? ఏది వ్యర్థ పదార్థంగా వస్తుందండి? ఆక్సిజనా, యూరియానా, కార్బన్ డైఆక్సైడ్, అమ్మోనియమా? బోలో ఏమొస్తుంది? ఆక్సిజనే కదా వ్యర్థ పదార్థం. ఆక్సిజన్ తీసుకునే కదా జీవరాశులంతా మనుగడ సాగించేటటువంటిది. సో జీవరాశి మనుగడ సాగించేటటువంటిది ఆక్సిజన్ ఉంటే హ్యాపీ, ఆక్సిజన్ లేకపోతే డెడ్. ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. నా ఆహారపు అలవాట్లలో కింది మార్పుల్లో ఏది పర్యావరణంపై అత్యధిక ప్రభావాన్ని చూపుతుంది? ఓకేనా, మన ఆహారపు అలవాట్లలో మనం చేసేటటువంటి ఏ మిస్టేక్స్ వల్ల మనకి ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది? ఒకటి, ఆహారం వృధాను ఆపడం. ఆహారం వృధాను ఆపినట్లయితే ఆహారం సరిగ్గా అందరికీ అందుబాటులో వస్తుంది, అది ప్రభావంపై చూపుతుందా అంటే చూపెట్టదు. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించడం, ఓకే ఇది కూడా, కానీ ప్రభావం ఏం చూపెట్టదు. మన ఆహారాన్ని మనమే పండించుకోవడం, ఇప్పుడు ఆల్రెడీ మనం అదేగా చేస్తున్నది. పొలాలు దేన్ని తయారు చేసినాము? ప్యాడీ ఫీడ్స్ అవన్నీ కూడా, కాబట్టి ఇది కూడా కాదు. మాంసము మరియు జంతు ఉత్పత్తులను మానేయడం, ఇంకో ఇది. అదేం సార్, మనకు మాంసం అంటే మేకలు, గొర్రెలు అండ్ దాంతోపాటు కోళ్ళు వీటన్నిటిని కూడా తినకుంటే ఆ జాతి పెరుగుద్ది కదా అంటే ఎస్ పెరుగుద్ది, కాకపోతే విపరీతంగా పెరుగుతుంది. ఓకేనా, అవి ఎంతలా ఉత్పత్తి అవుతున్నాయో అంతలా మనం భుజిస్తున్నాం కాబట్టి ఆ యొక్క సమతుల్యత అనేది మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే మనం భుజించట్లేదు ఆటోమేటిక్గా వాటి సంఖ్య అనేది ఇట్లా వెళ్ళిపోతుంది. అది జీవ అసమతుల్యతకు తోడ్పడుతుంది, కాబట్టి ఇది చేయకూడదు. కాబట్టి ఆన్సర్ ఇన్ ది ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ద మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా ఆర్ ఆఫ్ వార్ టైమ్. సో భారతదేశంలో అత్యంత విస్తృతంగా విస్తరించి ఉన్నటువంటి అడవులు ఏ రకానికి చెందినటువంటి? ఈ క్వశ్చన్ మనకు రెండిట్లో వస్తుంది, ఎన్విరాన్మెంట్లో వస్తుంది అండ్ దాంతోపాటు జాగ్రఫీలో కూడా రావడం జరుగుతుంది. సో ఇది మనకు మేజర్గా ఉష్ణమండల ఆకురాల్చే అడవులు అయితే ఉండడం జరుగుతుంది, ఎందుకంటే దీనికి తగ్గట్టే కదా ఎన్విరాన్మెంట్ మనకు డిజైన్ అయ్యేది. సో ఆన్సర్ ఆప్షన్ ఏది వరకు. ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్, ఇది ఈ జాగ్రఫీ దాంట్లో. పర్యావరణ విద్య గురించి కింద వాటిలో ఏది తప్పు? ఓకే, ఇది క్వశ్చన్ కూడా లాజికల్ క్వశ్చన్ అండి. కరెక్ట్గా ఫోకస్ చేస్తే అంటే మొత్తం ఈ క్లాస్ మొత్తంలో ఒక 4-5 క్వశ్చన్లు ఇట్లా లాజికల్గా ఉంటాయి. అంటే మనం ఎస్ ఆర్ నో అంటే ఇది కరెక్ట్ అయినా కాదా అని సందిగ్ధంలో ఉండేటటువంటి క్వశ్చన్స్ ఇవి ఒక 4-5 ఉన్నాయి. వాటిపైన మనం కొద్దిగా వర్కౌట్ చేసి రిమైనింగ్ అన్ని ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అట్లా, అందుకనే. సో చూడండి ఒకసారి మీరు ఏమనుకుంటారు అనేది ఆలోచించండి, తర్వాత నేను చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయినా కాదని టాలీ చేసుకోండి. అభివృద్ధి సంబంధిత పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి తగిన వ్యూహాలను రూపొందించాలా పర్యావరణ విద్య తదుపరి తరాన్ని సిద్ధం చేస్తుంది. ఇది కరెక్టే కదా, ఇది తప్పెందుకు అవుతుంది? పర్యావరణంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలి అంటే అండ్ దాంతోపాటు తగిన వ్యూహాలను రూపొందించాలా పర్యావరణ విద్య అనేది తదుపరి తరాన్ని సిద్ధం చేస్తుంది. సిద్ధం చేస్తేనే కదా ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే తీసుకోండి, రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇష్యూస్. నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించండి, ఎలక్ట్రికల్కి వెళ్ళండి. దానివల్ల డబల్ బెనిఫిట్స్ అవుతాయి. ఒకటి, పెట్రోలియం వల్ల ఏదైతే పొల్యూషన్ జనరేట్ అవుతుందో ఆ పొల్యూషన్ తగ్గుతుంది. సెకండరీ, మనం దిగుమతి చేసుకోం కాబట్టి ఆ అమౌంట్ అనేది వేరే వర్క్స్కి మనం ఉపయోగించుకోవచ్చు. అంటే ఒకే దాంతో డబల్ బెనిఫిట్ కదా. కాబట్టి తర్వాతి తరం వాళ్ళు మొత్తం ఎలక్ట్రికల్ వాడారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పెట్రోల్ వాడకం తగ్గుద్ది, అంటే మనకు ముడి చమురు అనేది అంత అవసరం ఉండదు. దానివల్ల మనకు
ఏదైతే పొల్యూషన్ వస్తుందో దానివల్ల వాతావరణంలో మార్పులు వస్తున్నాయో, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పైన, గ్రీన్ హౌస్ గ్యాసెస్ పైన ఇంపాక్ట్ పడుతుందో, అంటే వాటి యొక్క సైజ్ పెరగడం అదంతా కూడా చేంజ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్ అయితే కాదు. ఓకే, 3 ఆప్షన్స్ ఉన్నాయి, మూడిట్లో చూద్దాం. పర్యావరణ విద్య ఒక నిర్దిష్ట దృక్కోణాన్ని లేదా కార్యాచరణను సమర్థించదు. ఎస్, అంటే ఒక్కటి సైడ్ మాత్రమే, అంటే ఒకే పాయింట్ కాకుండా ఇట్స్ వైడ్ లెవెల్, అంటే మ్యాక్సిమం అన్ని సైడ్లు మనకి ఇది కవర్ అయ్యే విధంగా ఒక నిర్దిష్ట దృక్కోణాన్ని మాత్రమే ఇది సమర్థించదు. అంటే ఒక సంఘటన తీసుకుంటే లాయర్ లెక్క ఒకే సైడ్ కాకుండా మొత్తం ఎంటైర్ సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఇక్కడ మూవ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే బటర్ఫ్లై థియరీ మీ అందరూ తెలిసిందే కదా, నాన్న ప్రేమతో అని సినిమాలు వచ్చింది. ఒక ఆట జరిగే సంఘటన అది ఇంకొక ఆట జరిగేటటువంటి సంఘటనని ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అందుకే మనకి ఇది ఒక పర్టికులర్ దృక్కోణాన్ని కానీ కార్యాచరణ కానీ ఇది సమర్థించదు. పర్యావరణ విద్య అనేది యువతరానికి మాత్రమే అవసరము. పర్యావరణ విద్య యువతరానికి మాత్రమే కాదండి, ముసలోళ్ళకి ఎవరికైనా సరే అవసరము. ఓకే, ఇగో ఇది ఒకటి దొరికింది మనకి, ఇది ఒకటి ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉంది. నెక్స్ట్, పర్యావరణ విద్య స్థానిక మరియు ప్రపంచ స్థాయిలో సుస్థిర మరియు నైతిక అభివృద్ధి కోసం విద్యగా పరిణామం చెందుతుంది. ఎస్, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పర్యావరణం పైన అవగాహన వస్తేనే కదా దీనికోసం మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఐడియా వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఎవరు దీన్ని చదవంగానే ఫస్ట్ ఇది ఆన్సర్ అని గుర్తుపెట్టుకోరో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఇన్ రైట్ ట్రాక్, మీరు కరెక్ట్ ట్రాక్లో వెళ్తున్నారు, అదే విధంగా వెళ్ళండి. లేదు ఇది కాకుండా ఇది అనుకున్నారు అనుకోండి, ఓకే, ఒక 30% మీ రిస్క్లో ఉన్న 70% కరెక్ట్ రూట్లకే వచ్చినట్టు. ఎందుకంటే కొద్దిగా అది డౌట్ఫుల్గానే ఉంది. ఇప్పుడు పేపర్ కూడా అట్నే ఇచ్చిండు, ఎందుకంటే ఇది జేఈ లెవెల్ కాబట్టి ఇట్లాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే జేఈ అంటే అంత ఈజీ పేపర్ కాదు కాబట్టి వాళ్ళు అట్లా ఆలోచించే ఇస్తారు. పర్యావరణంలోని కింది భావనాత్మక ఆవరణాలలో ఏది పదార్థాన్ని నిల్వ చేయడానికి అతి తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది? సో చూడండి, ఇది కూడా జేఈ లెవెల్ అయినటువంటి జేఈ సిబిటి 2లో వచ్చినటువంటి ప్రశ్న ఇది నేను రాసినటువంటి ఎగ్జామ్ పేపర్ ఇది. సో దీంట్లో ఆన్సర్ చేయండి. లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్, బయోస్ఫియర్, ఏది ఆన్సర్ అయితే చెప్పండి. దీంట్లో అతి తక్కువగా ఆహారాన్ని నిల్వ చేసుకునేది ఒకటి శిలావరణం. ఇప్పుడు మనం బొరియల్లో తీసి దాచుకోవచ్చు, గుహలు తవ్వి దాచుకోవచ్చు. దాంతోపాటు మనం ఇది నేల కూడా శిలావరణానికి సంబంధించినటువంటి డేటా వస్తుంది కాబట్టి ఇది ఓకే. హైడ్రోస్ఫియర్ అంటే జలావరణం, సముద్రం 71% ఉంది, భూమిపైన నీరు. ఎంతైనా ఆహారాన్ని అది ఇందులో ఉంచుకుంటుంది. పెద్ద పెద్ద తిమింగలాల దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న చిన్న ఆల్గే వరకు అంతా కూడా ఇందులో ఉంటుంది. నెక్స్ట్ జీవావరణం, మేకలు, గొర్రెలు, ఆవులు, కుందేళ్ళు, పందులు, పశువులు అన్ని ఇందులో వస్తాయి, మనుషులు అన్ని ఇందులో వస్తాయి. మరి వాతావరణంలో ఏముంటుంది సార్ ఇందులో? ఓన్లీ నిర్జీవ పదార్థమైనటువంటి గాలి అండ్ దాంతోపాటు అగ్ని, అవన్నీ కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. ఓకే, ఎక్కువగా వాతావరణంలో. అండ్ దాంతోపాటు అతి సూక్ష్మ జీవులు ఉంటాయి కాబట్టి అతి తక్కువగా సామర్థ్యాన్ని కలిగి ఉండేది అట్మాస్ఫియర్, వాతావరణం. ఓ జేఈ లెవెల్ పేపర్ అంటే వీటిలో ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ని ఫ్రమ్ స్టార్టింగ్ లెవెల్ నుంచి హైయెస్ట్ లెవెల్ దాకా వెళ్ళాలి. సో అందుకే స్టార్టింగ్ ఉన్నటువంటి పేపర్ నుంచి జేఈ సిబిటి 2 లెవెల్ దాకా కూడా మనం డిస్కస్ చేయాలి. ఇంకా సీనియర్ సెక్షన్ ఇంజనీర్ క్వశ్చన్స్ కూడా ఇదే విధంగా ఉంటాయి టిపికల్గా. ఆవరణ వ్యవస్థలోని వివిధ పోషక స్థాయిల ద్వారా శక్తి ప్రవాహం ఏ విధంగా ఉంటుంది? ఓకేనా, యాదృచ్ఛికంగా ఉంటుందా, ద్విదిశాత్మకంగా ఉంటుందా, ప్రతి ఉన్నత పోషక స్థాయికి తగ్గుతుందా, లేకపోతే మనకు అది ప్రేరేపించబడి పెరుగుతుందా? ఏమవుతుంది? పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది, అవునా? పైకి వెళ్ళే కొద్దీ ఏమైతుంది చెప్పండి? ఇప్పుడే కదా అనుకునేది, పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది అంటే ఆప్షన్ సి. నేను ఇక్కడ గ్యాప్ ఇచ్చింది ఎందుకంటే మళ్ళీ మీరు వేరే ఆప్షన్ అనుకుంటారేమోనని ఉద్దేశంతో మాత్రమే. స్మాల్ కార్నివోరస్ ఆర్ ద సెకండరీ కన్జ్యూమర్స్ ఆర్ ఎట్ డాష్ లెవెల్. సో చిన్న మాంసాహారులు లేదా ద్వితీయ వినియోగదారులు ఏ స్థాయిలో ఉంటారు? సో ద్వితీయం అంటే 3 అని గుర్తుపెట్టుకోవాలి, తృతీయం అంటే 4 అని గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ అంటే సెకండ్ అని గుర్తుపెట్టుకోవాలి, అంతే. ఒక లెవెల్ పైకి వెళ్ళిపోవాలి. ద్వితీయం అంటే మూడో పోషక స్థాయి. సో ఫస్ట్ మనకి ఇది ప్రొడ్యూసర్స్, ఫస్ట్ ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్ అంటే ద్వితీయ వినియోగదారులు అంటే 3వ లెవెల్లో ఉంటారు, తృతీయం వచ్చేసరికి 4వ లెవెల్లో ఉంటారు, ప్రెడిటర్స్ వచ్చేసరికి ఈగల్స్ లాంటి వాటి 5వ లెవెల్లో ఉంటాయి. సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ అండ్ బయోటిక్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఈకోసిస్టమ్? ఈ కింద వాటిలో ఇది ఆవరణ వ్యవస్థ యొక్క జీవకారకం కాదు. ఓకే, చూడండి ఒకసారి ఆప్షన్ చూడండి. కన్జ్యూమర్ వినియోగదారుడు జీవే కదా, ఉత్పత్తిదారుడు జీవే కదా, అంటే ఒక చెట్టు తీసుకుంటే జీవే కదా, డికంపోజర్ జీవే కదా, వాతావరణం
జీవి కాదు, నిర్జీవ పదార్థం. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సీనియర్ సెక్షన్ ఇంజనీర్ పేపర్. ఈ కింది వాటిలో ఏది ఆవరణ వ్యవస్థ యొక్క నిర్జీవ భాగం? ఏది నిర్జీవం చెప్పండి. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాము. కీటకాలు జీవాలు, జీవాలు జీవాలు, ఇది నిర్జీవం. ఇంక ఇక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోదాం, అంతా మనకు తెలిసిన కాన్సెప్టే, రిపీట్ ఉంది కాబట్టి. జీవకారకం కానీ దేనిది? నేల లేదా మృత్తిక. ధాన్యాలలో నిల్వకు నష్టాలను కారణమైనటువంటి జీవకారకం ఈ కింది వాటిలో ఏది? నష్టం అవ్వాలి, ఓకేనా, నష్టం అవ్వాలి. ఉష్ణోగ్రత వల్ల నష్టం అవ్వదు, వాటి సైజ్ తగ్గుతుంది కానీ నష్టం అవ్వదు. సూర్యరశ్మి కానీ తేమ కానీ కాదు. కీటకాలు వాటిని నాశనం చేస్తాయి కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఈ కింద వాటిలో ఏది ప్రకృతిని శుభ్రపరిచేవి అంటే క్లీనింగ్ చేసేటటువంటి ఏంటి చెప్పండి? చదవండి ఒకసారి, మొత్తం చదవండి. వాటిని ఏంటి? ఉత్పత్తిదారుల, అవి ఉత్పత్తి చేస్తాయి, సరళమైనటువంటి పదార్థాలను ఉపయోగించుకుంటాయి. వినియోగదారులు వీటిపై ఆధారపడతారు, మాంసాహారులు వీటిపై ఆధారపడతారు. సో ఇక్కడ విచ్ఛిన్నకారులు, డికంపోజర్స్, ఏదైతే చనిపోయినటువంటి జీవులు ఉంటాయో వాటిని కుళ్ళింపజేసి వాటిలోంచి సంక్లిష్టమైనటువంటి పదార్థాలను సరళ పదార్థాలుగా మారుస్తాయి కాబట్టి అది ప్రకృతిని క్లీన్ చేస్తాయి కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది ఆహార గొలుసులో మనకు ఒకదానికొకటి ఆధారపడి ఉండడం జరుగుతుంది కదా, సో దాంట్లో ఇది ప్రధానమైనటువంటి పాత్ర పోషింపజేయడం జరుగుతుంది. ఇది పిరమిడ్ యొక్క శిఖరాగ్రంలో ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సూటబుల్ ఫుడ్ చైన్? ఈ కింద వాటిలో ఏది సరైనటువంటి ఆహారపు గొలుసు? ఉత్పత్తిదారులు, శాకాహారులు, మాంసాహారులు, ఇది ఓకే. ఉత్పత్తిదారులు, మాంసాహారులు, శాకాహారులు. మాంసాహారులను శాకాహారులు తింటారా? తినరు. శాకాహారులను మాంసాహారులు తింటారు, మరి మాంసాహారులను ఉత్పత్తిదారులు తింటారా? తినరు. శాకాహారులను ఉత్పత్తిదారులు తింటారా? తినరు. కాబట్టి ఇది కాదు. సో ఆన్సర్ ఇది ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ప్రాథమిక వినియోగదారులు ఎవరు? ప్రాథమిక వినియోగదారులు ఏదైతే మొక్కలు ఉన్నాయో ఆ మొక్కల్ని తినేవాళ్ళు, అంటే మేకలు, ఆవులు, అవన్నీ కూడా హెర్బివోరస్. ఓకే, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. మొక్కల వివిధ భాగాలు వృక్ష సంపద మరియు సేంద్రియ వ్యర్థాలను ఏమని పిలుస్తారు? మొక్కల్లోని వివిధ భాగాలు అండ్ దాంతోపాటు వృక్ష సంపద, సేంద్రియ వ్యర్థాలు, వీటన్నిటిని కూడా బయోమాస్ అనడం జరుగుతుంది. జీవమాస్ అనైతే అంటే బయోమాస్ అనైతే పిలవడం జరుగుతుంది. ఇది సేంద్రియ పదార్థాన్ని సూచించడం జరుగుతుంది శక్తి ఉత్పత్తి కొరకు. ఇది ఒక ఉత్పత్తి ప్రక్రియను బయో ఎనర్జీ అని అయితే అంటారు. బయోమాస్ ప్రధానంగా సజీవంగా ఉన్న లేదా ఇటీవల సజీవంగా ఉన్న మొక్కల రూపంలోను, అలాగే మనం ఈ యొక్క ఇండ్లలో వచ్చేటటువంటి జీవ సంబంధిత వ్యర్థ పదార్థాలను కూడా ఇక్కడ బయోమాస్ అనేది అనడం జరుగుతుంది. భూ ఆవరణ వ్యవస్థలు అంటే టెరిస్ట్రియల్ ఈకోసిస్టంలో ఆకుపచ్చ మొక్కలు తమ ఆకులపై పడేటటువంటి సౌరశక్తిలో సుమారు ఎంత శాతాన్ని గ్రహిస్తాయి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆకులపై పడినటువంటి ఏదైతే సూర్యరశ్మి ఉందో దాంట్లో అది కేవలం 1% మాత్రమే. క్లియర్గా వినండి, 1% మాత్రమే సూర్యరశ్మిలో అది గ్రహించి కిరణజన్య సమయక్రియ ద్వారా ఆహార శక్తిగా మారుస్తుంది. ఈ చిన్న శాతమే తమ పెరుగుదలకు సూర్యరశ్మిని ఉపయోగించుకోవడంలో మరియు భూ సంబంధమైనటువంటి ఆవరణ వ్యవస్థల్లో ఉన్నటువంటి ఆహారపు గొలుసుకు ఆధారంగా ఉండడంలో ఆకుపచ్చ మొక్కల యొక్క శక్తి సామర్థ్యాన్ని సూచించడం జరుగుతుంది. అంటే మనం అనుకుంటాం ఆకుపై పడ్డటువంటి కాంతి మొత్తము అది వినియోగించుకుంటుంది అని, కానీ వినియోగించుకోదు. ఏం చేస్తుంది? అది పరావర్తనం చెందుతుంది. మనం ఆల్రెడీ ఫిజిక్స్ దాంట్లో డిస్కస్ చేసుకున్నాము కాంతి పరావర్తనం సంబంధించి. ఓకే, ఆకులు గ్రీన్ కలర్లు ఎందుకు కనిపిస్తాయి? అది గ్రీన్ కలర్ సంబంధించినటువంటి డేటాని రిఫ్లెక్ట్ చేస్తుంది, మిగిలిన కాంతి మొత్తాన్ని శోషించుకొని అది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకే, సో తెల్లని కాంతిలో మనకేముంటుంది? విబ్జిఆర్ ఉంటుంది, విబ్జిఆర్. ఓకే, సో దాంట్లో జి అనేటటువంటి దాన్ని బయటికి పంపించేస్తుంది, దానివల్ల ఆకులు మనకు ఆకుపచ్చగా కనిపిస్తాయి. సో ఇదంతా కూడా సైన్సే, ఆల్రెడీ ఫిజిక్స్ దాంట్లో డిస్కస్ చేసుకున్నటువంటిదే. సో దాంట్లో అది కేవలం 1% మాత్రం వినియోగించుకుంటుంది, మిగిలిన 99% చుట్టూ ఎన్విరాన్మెంట్కి స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే, సో 100% తీసుకుంటే అసలు మహా మహా పెద్ద పెద్ద వృక్షాలు వచ్చేది. మరి గతంలో అంటే మనకు ఎప్పుడైతే డైనోసార్లు అయి ఉన్నాయో అప్పుడు మరి అత్యధికంగా ఎక్కువ ఎనర్జీని ఉపయోగించుకున్నాయి, ఎక్కువ ఎనర్జీని కూడా ప్రొడ్యూస్ చేసినాయి. మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాయి అంటే అప్పుడు ఆ ఆవరణంలో అంటే ఈ యొక్క టెరెస్ట్రియల్ ఈకోసిస్టంలో O2 అంటే ఆక్సిజన్ యొక్క స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల
మనకు జీవక్రియలు ఎక్కువగా అయినాయి. జీవక్రియలు ఎక్కువగా అవ్వడం వల్ల అప్పుడు వీటి యొక్క స్థానం అనేది అంటే ఒక 1% కాస్త ఎక్కువగా ఉంది. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఉన్నది 1% కంటే కొద్దిగా తక్కువనే ఉంది, ఎందుకంటే చెట్ల యొక్క డేటా అదంతా కూడా తక్కువగా ఉండడం వల్ల. కానీ యావరేజ్గా అయితే 1% తీసుకోవాల్సి ఉంటుంది. ఇదేంత ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఇక్కడ పేపర్ అనేది లో లెవెల్ నుంచి హై లెవెల్ ఎక్కడ దాకైనా అడగొచ్చు, కాబట్టి మనం ఇవన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇది 2025లో వచ్చినటువంటి క్వశ్చన్. వరుస పోషక స్థాయిలో పురుగు మందులు లేదా క్రిమి సంహారక మందుల యొక్క సాంద్రత క్రమంగా పెరగడాన్ని ఏమంటారు? ఏమంటారండి? మ్యాగ్నిఫికేషన్. ఓకే, జీవ అధోకరణం. రిపీటెడ్ ఇదంతా కూడా. వయో పిరమిడ్కు వెడల్పాటి ఆధారం ఉండి పైకి వెళ్లే కొద్ది వేగంగా సన్నబడుతుంటే అది దేన్ని సూచిస్తుంది? సో ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్దగా ఉండి ఇక్కడికి వెళ్తున్నా సన్నగా అయింది. ఓకే, సో ఇట్లా సన్నగా అయింది ఏజ్ పిరమిడ్. సో చెప్పండి, దీంట్లో ఇది దేని సూచిస్తుంది? స్థిరంగా లేనిదా, స్థిరమైందా, అభివృద్ధి చెందుతుందా, తిరోగమనమా? ఎప్పుడైనా సరే పిరమిడ్లో పిల్లలు గనక ఎక్కువగా ఉంటే అది అభివృద్ధి చెందుతున్నది. ఎందుకంటే భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్న దేశం. ఎందుకు? యువ జనాభా ఎక్కువగా ఉన్నారు కాబట్టి. జపాన్ అనేది అభివృద్ధి చెందినటువంటి దేశం. ఎందుకు? ఆడ ముసలోళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి. ఓకేనా? అభివృద్ధి చెందుతున్న దేశం అంటే ఇందుకే ఎక్కువ మంది యువత ఉన్నారు అంటే జనరల్ గుర్తుపెట్టుకోవాలని అట్లా అంటున్నా. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళికో మీరు ఎట్లా చెప్పారు మీరు అట్లా చెప్పారు మా దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్లో వేరే ఉందంటే ఎటువంటి సబ్జెక్టు గుర్తుండాలని అట్లా మనకు వాడుక భాషలో ఉన్నటువంటి పదాలను అప్పుడప్పుడు ఉపయోగిస్తాం, దాన్ని తప్పు తీయకూడుతుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. జస్ట్ జోక్ చేసుకోవాలి, ఎట్లయినా సబ్జెక్టు గుర్తుండాలి అన్నప్పుడు ఏదో ఒక లాజిక్ పెట్టుకోవాలి, వెళ్ళిపోవాలి. లేకుంటే నేను డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడతా అంటే ఎగ్జామ్లో మనకు అసలే గుర్తుండదు. ఓకే, పైకి వెళ్ళే కొద్దీ మనకు తక్కువ అవుతుంది అనుకోండి, అప్పుడు ముసలోళ్ళు తక్కువగా ఉంటారు, దానివల్ల మనకు యువశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దేశం అభివృద్ధి పదంలోకి ప్రయాణం చేస్తుంది. భారతదేశంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే యువ జనాభా అనేది ఎక్కువగా ఉంది కానీ నిరుద్యోగం మాత్రం వాళ్ళకంటే ఎక్కువ ఉంటుంది. చదువులో 0, అంటే చదువుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ చదువుతో జాబులు అనేవి రావు, మళ్ళీ వేరే స్కిల్ నేర్చుకోవాలి. ఈ చదువుకునే దాంట్లో ఆ స్కిల్ ఏదో కలిపి మనకు ఒక కోర్స్ జనరేట్ చేసి మనకు అది ఇచ్చేసి ఉంటే అయిపోయేది కదా అంటే అట్టి ఇవ్వము, మాకు లాభాలు ఉండవు. ఇప్పుడు స్కూళ్ళకి వెళ్తే వేలల్లో ఫీజులు తీసుకుంటారు, మరి ఆ స్కూల్లో వచ్చినటువంటి మార్కులు ఏమైనా పనికి వస్తాయంటే దేనికి పనికిరావు, మళ్ళీ అది బయటకు వచ్చి ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాల్సిందే. సో మన ఎడ్యుకేషన్ సిస్టమే పెద్ద బేగారిది ఇది. ఇక ఇదన్నీ లోపాలు ఉంటాయి దీంట్లో, ఒకరోజు డిస్కస్ చేసుకోవాలి, మస్తు ఉంటుంది. అన్ని దరిద్రపే ఉంటాయి దీంట్లో అంతా. తారు ఎడారి పర్యావరణ వ్యవస్థ క్షీణతకు ఈ కింది వాటిలో ఏది ఎక్కువగా దోహదపడదు? తారు ఎడారి పర్యావరణ వ్యవస్థ క్షీణతకు ఎప్పుడైనా సరే చదివేటప్పుడు ఏం అడుగుతుండు వాడు? అభివృద్ధిగా, వరస్ట్ కండిషన్గా, లేదా ఉన్నదాన్ని మెయింటైన్ చేయడానికి అనేది ఫోకస్ చేయాలి ఫస్ట్. వాతావరణంలో మార్పు జరిగింది అనుకోండి, క్షీణిస్తుంది పక్క. అస్తవ్యస్తమైనటువంటి వర్షపాతం పడితే అసలు ఇప్పటికే అది తక్కువ పడుతుంది, ఇక అది కూడా ఆగమాగం పడ్డదంటే అది కూడా ప్రమాదమే. పశువుల మేత ఉన్నదే ఆ కొద్ది గడ్డి, ఆ గడ్డి కూడా ఈ యొక్క పశువులు మేస్తే అక్కడ ఉన్నటువంటి ఇసుక ఏదైతే ఉంటుందో, ఇసుకను పట్టి ఉంచేటటువంటి మొక్క వేర్లు ఏదైతే ఉంటాయో ఆ వేర్లు లేకపోవడం వల్ల ఇసుక జారిపోవడము, ఇసుక అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవడం, దానివల్ల ఎత్తైనటువంటి దిబ్బలు ఏర్పడడం, కొన్ని దగ్గర లోయలు ఏర్పడడం, ఇసుక తుఫాన్లు రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి పశువుల మేత కూడా చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. స్థానిక చెట్ల పెంపకం పెరగడం. చెట్లు పెరిగితే ఏమవుతుంది? ఇసుక అనేది నేలను పట్టి ఉంచేటటువంటి వృక్ష సమూహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల ఇసుక అనేది లేవకపోవడం వల్ల అక్కడ స్థిరత్వం అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏది దోహదపడతారు? ఇది ఇక్కడ అడిగింది క్షీణత కదా, అంటే డౌన్ ఫాల్ కదా, ఇదేమో అభివృద్ధి పదంలో, కాబట్టి ఇది కాదు. ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి అవర్ ఆన్సర్. ఇది జేఈ దాంట్లో వచ్చినట్టు, ఇది గ్రాడ్యుయేట్లో వచ్చింది ఎన్టీపీసీ. 2025 ఫిబ్రవరిలో ప్రయోగించబడి ఇస్రో మరియు నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి నిస్సార్ ఉపగ్రహాన్ని దేనికోసం రూపొందించారు? ఇది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినటువంటిది. అప్పుడు కాకపోతే ఇది మనకు వాతావరణ పర్యవేక్షణకి, భూమి పరిశీలన కోసం దీన్ని ప్రయోగించడం జరిగింది. సో మనం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలని ఈ పాయింట్ తీసుకొచ్చు. ఎకాలజీ అనే పదాన్ని ఎవరు సృష్టించారు? ఓకే, ఎకాలజీ అంటే ఆవరణం. ఓకే, ఆవరణ శాస్త్రం. మరి దీన్ని ఎవరు పట్టుకొచ్చిరండి? కొద్దిగా చెప్పండి నాకు. దీన్ని అంటే ఈ పదాన్ని తీసుకొచ్చింది ఎర్నెస్ట్ హేకెల్. ఎర్నెస్ట్ హేకెల్ అనేటటువంటి వ్యక్తి మనకు దీన్ని అయితే తీసుకొని రావడం జరిగింది.
1866 ఎర్నెస్ట్ హేకెల్ తన యొక్క జనరల్ మార్పాలజీ అండ్ దేర్ ఆర్గానిజమ్స్ అనేటటువంటి పుస్తకంలో ఈ యొక్క పదాన్ని సృష్టించడం అంటే ఉపయోగించడు. జంతువుకు దాని సేంద్రియ మరియు అసేంద్రియ పర్యావరణ రెండింటితో ఉన్నటువంటి సంబంధం ఆధారంగా ఈ యొక్క పదాన్ని ఉపయోగించడం జరిగింది, ఎకాలజీ అనేటటువంటిది. శక్తి బదిలీ యొక్క 10% నియమాన్ని ఎవరిచ్చారు? ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లోనే 2 సార్లు కూడా చెప్పిన, మనోళ్ళకు గుర్తుండాలి అని. ఎవరండి? రేమాండ్ లిండెమాన్ ఏం చేసిండు? 10% శక్తి అనేది పిరమిడ్లో మనం కింది నుంచి పైకి వెళ్తున్నా కొద్ది 10% తగ్గుతుందని చెప్పింది రేమాండ్ లిండెమాన్. ఓకే. నిర్మాణాత్మక దృక్కోణం నుండి అన్ని ఆవరణ వ్యవస్థలు నిర్జీవ మరియు జీవకారకాలను కలిగి ఉంటాయి. ఈ కింది వాటిలో ఆవరణ వ్యవస్థ యొక్క జీవకారకం ఏంటిది? ఓకే. తేమ జీవకారకం కాదు, ఉష్ణోగ్రత జీవకారకం కాదు, కార్బన్ డైఆక్సైడ్ జీవకారకం కాదు. ఈ 3 కూడా నిర్జీవాలు. మరి పచ్చని మొక్కలు జీవాలు, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఆన్సర్. మృత మరియు కుళ్ళిపోతున్న పదార్థాల నుంచి ద్రావణ రూపంలో పోషకాలను గ్రహించినటువంటి పోషక రకాన్ని ఏమంటారు? మృత మరియు కుళ్ళిపోతున్నటువంటి పదార్థాల నుంచి గనక గ్యాదర్ చేస్తే వాటిని మనం పూతికాహారులు, సాప్రోపైటిక్ న్యూట్రిషన్ అనడం జరుగుతుంది. ఏమంటారండి? సాప్రోపైటిక్ న్యూట్రిషన్ అంటే ఆ యొక్క జీవి యొక్క శరీరంపై ఉండి వాటి నుంచి ఆ యొక్క ద్రావణ రూపంలో పోషకాలను గ్రహిస్తాయి, పూతికాహారులు. ఓకే. శిలీంధ్రాలు ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలు. పెన్సిలియం కానీ, ఈస్ట్ కానీ, మ్యూకర్ కానీ ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి డేటా. ఆహార గొలుసులోని 3వ పోషక స్థాయిలో ఈ కింది వాటిలో ఏది ఉంటుంది? 3వ పోషక స్థాయిలో ఉత్పత్తిదారులు, అగ్ర వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, ప్రాథమిక వినియోగదారులు. ఫస్ట్ ఉత్పత్తిదారులు ఫస్ట్ దానిలో ఉంటారండి. 3వ దాంట్లో ఇక్కడ ఎవరున్నారు? 3వ దాంట్లో సెకండరీ, ద్వితీయ వినియోగదారులు. ఇది మీ మైండ్లో ఉండాలి. ఇది మీ మైండ్లో ఉంటే ఎగ్జామ్లో బెనిఫిట్ అవుతుంది. ఆకుపచ్చ మొక్కలు మరియు కొన్ని బ్యాక్టీరియాలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. ఈ కింది పోషణ ప్రక్రియలో దేనిని అనుసరిస్తుంది? తమ ఆహారాన్ని తామే ఉత్పత్తి చేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క శక్తి కలిగినటువంటి వాటిని మనం ఏమంటామండి? స్వయం పోషక పోషణ అనడం జరుగుతుంది. సో ఈ అద్భుతమైనటువంటి కళ వీటికి ఉంది కాబట్టి వీటిని మనం స్వయం పోషకాలు అని అంటాం. ఏంటి? ఆకుపచ్చ మొక్కలు, కొన్ని బ్యాక్టీరియాలు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. Which was the largest marine protected area in the world, which was formed in October 2016? సో ఇది 2017లో ఎన్టీపీసీలో వచ్చినటువంటి పేపర్ ఇది. ఓకే. సో అక్టోబర్ 2016లో చేపడినటువంటి ప్రపంచంలో అతిపెద్ద సముద్ర సురక్షిత లేదా సంరక్షిత ప్రాంతం వచ్చేసరికి మనకు అంటార్కిటికా. కానీ ఇప్పుడు 2026 లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా ఫ్రెంచ్ పాలినేషియా ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రక్షిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడండి? ఫ్రెంచ్ పాలినేషియా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రక్షిత ప్రాంతాన్ని ఏర్పాటు చేసింది. సో ఇది 4.8 మిలియన్ ఏరియా ఉండడం జరుగుతుంది. ఇది జీవాదో కారణానికి కారణం ఏమిటి? ఏంటిది? పొల్యూషన్. పొల్యూషన్ అంటే కెమికల్స్. ఓజోనా? కాదు. లైకేనా? కాదు. ప్రోటీనా? కాదు. మరి ఏంటిది? ఆర్గానో క్లోరైడ్. డిడిటి సంబంధించినటువంటి డేటా. జలచరాల ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి కింది వాటిలో దేనిని లెక్కిస్తారు? జలచరాల ఆరోగ్యం అంటే వాటికి ఏం కావాలి? ప్రాణవాయువు కావాలి. ప్రాణవాయువు అంటే ఏంటిది? O2. యాడ్ ఉంటుంది, నీటిలో కరిగి ఉంటుంది. డిజాల్వ్డ్ ఆక్సిజన్, కరిగినటువంటి ఆక్సిజన్ మనం ఇక్కడ, లేదా కరిగినటువంటి ఆమ్లజని, దీన్ని మనం ఆక్సిజన్ అనడం జరుగుతుంది. ఈ కింది వాటిలో ఏది సర్వభక్షకాలు కావు? సర్వభక్షకాలు అంటే మనకు శాకాహారులను తింటాయి, మాంసాహారులను తింటాయి. అట్లాంటిది ఏంటి? ఎలక గడ్డి వాటిని తింటది, పురుగుల్ని తింటది, కాబట్టి మన యొక్క ఆన్సర్ కాదు. చీమ ఒక చచ్చినటువంటి పురుగుని తింటది, ఒక బియ్యపు గింజ ఏంటి దాన్ని తింటది, దాంతోపాటు ఒక చక్కెర నెయ్యండి అది తింటది, కాబట్టి ఇది సర్వభక్షకం. పాము, ఎలుగుబంటి. సో ఎలుగుబంటి తేనెని తాగుతుంది, దాంతోపాటు జీవుల్ని కూడా తింటది, కాబట్టి ఇది కూడా కాదు. పాము ఇది మాంసాహారి, శాకాహారి కాదు, కాబట్టి సర్వభక్షకం కాదు, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇంత డీటెయిల్గా ఆన్సర్ చేయాలి. ఆహారపు గొలుసులో ఈ కింది వాటిలో 2వ పోషక స్థాయి ఏది ఉంటుంది? సో ఫస్ట్ గడ్డి తీసుకుందాం. గడ్డి ఫస్ట్ ప్రొడ్యూసరు. దీన్ని ఏది తింటది? అక్కడున్న ఆప్షన్స్లో ఎలక తింటది, కాబట్టి ఇది ఫస్ట్ అనుకుంటే ఇది సెకండ్, దీంట్లో ఇది థర్డ్, ఇది ఫోర్త్.
సో చెప్పండి, దాంట్లో రెండో పోషక స్థాయిలో ఏది ఉంటుంది చెప్పండి? ఎలుక ఉండడం జరుగుతుంది. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారంగా మనం సెట్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. డాక్టర్ ధ్రువజ్యోతి ఘోష్ ఈ కింది వాటిలో ఏ రంగానికి సంబంధించిన వారు? ఖగోళ శాస్త్రము, బెంగాల్ సాహిత్యం, ఆవరణ శాస్త్రం, రాజనీతి శాస్త్రం. ఇదైతే ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఎందుకు? మనం ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ దాని గురించి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇదే. కానీ ఎగ్జామ్లో ఎట్లా చెప్తాం? కష్టం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అంటే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో ఎన్విరాన్మెంట్ పైన వచ్చినటువంటి అప్డేట్స్తో పాటు ఎన్విరాన్మెంట్ పైన చేసినటువంటి వర్కౌట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డేటా, వాళ్ళకన్నా రీసెంట్గా ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా, అట్లాంటి వాటిపైన వర్కౌట్ చేయాలి. ఓకే. ఆహారపు గొలుసులో కింది వాటిలో ఏ జీవరాశికి అత్యధిక జనాభా ఉంటుంది? అంటే ఏది ఎక్కువ సంఖ్యలో ఉంటుంది? ఏది ఎక్కువ సంఖ్యలో ఉంటే అదే మన యొక్క ఆన్సర్ అండి. ఏది ఎక్కువగా ఉంటుంది? ప్రొడ్యూసర్ ఎక్కువగా ఉంటారు. ప్రొడ్యూసర్స్ ఆర్ హైయెస్ట్. ఆహారపు గొలుసులో ప్రాథమిక వినియోగదారు మరియు ద్వితీయ వినియోగదారు మధ్య తేడా ఏంటిది? ద్వితీయ వినియోగదారు ప్రాథమిక వినియోగదారుపై ఆధారపడతాడు. ప్రాథమిక వినియోగదారు మొక్కలను, ఇతర జీవులను అంటే ఇతర వినియోగదారులను తింటే, ద్వితీయ వినియోగదారుడు మొక్కలను మరియు విచ్ఛిన్నమైనటువంటి పదార్థాలను లేదు, తప్పు. ప్రాథమిక వినియోగదారులు కేవలం మొక్కలను మాత్రమే తింటారు. అంటే అదే శాకాహారమైనటువంటి డేటాను తీసుకుంటే ద్వితీయ వినియోగదారులు ప్రాథమిక వినియోగదారులను తింటారు. ఎస్. సో వీళ్ళు దీనిపై ఆధారపడతారు. ఎస్, ఇది కరెక్ట్. ప్రాథమిక వినియోగదారులు మొక్కలను మరియు విచ్ఛిన్నమైనటువంటి పదార్థాలను తింటాయి. లేదు, ప్రాథమికమైనటువంటివి విచ్ఛిన్న పదార్థాలను తినవండి. ద్వితీయ వినియోగదారులు మొక్కలను మరియు ఇతర పదార్థాలను తింటాయి. మొక్కలను తింటాయా? చెప్పలేం, మాంసాహారులు కాబట్టి ఇది మనం చెప్పలేం. సర్వభక్షకాల దాంట్లో వస్తుంది కానీ ఇందులో రాదు. ప్రాథమిక వినియోగదారులు ఇతర వినియోగదారులు తింటాయా? తినవు. ఓన్లీ ప్రొడ్యూసర్స్ అయినటువంటి అంటే ఏంటి ఉంటాయి, ఉత్పత్తిదారులు మాత్రమే తింటాయి. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఎకోటోన్ అంటే ఏంటిది? పక్కన ఇమేజ్ చూపించిన చూసిన తర్వాత ఆన్సర్ చేయండి. ఏముంది అక్కడ? మనకు జలం ఉంది అంటే నీరు ఉంది, దాంతోపాటు టెరిస్ట్రియల్ ఉంది అంటే నేల ఉంది. ఆ రెండింటి యొక్క మిళితమే ఎకో టోన్. ఓకే, ఆ రెండింటి యొక్క మిళితమే అంటే మనకేమవుతుంది? రెండు బయోమాసులు కలిసేటటువంటి ప్రదేశమే ఎకో టోన్. ఓకే, సో మనకి ఎకోటోన్ అనేది రెండు జీవ సముదాయాల మధ్య ఉండేటటువంటి పరివర్తన ప్రాంతం. సో ఇక్కడ రెండు సముదాయాలు కలుసుకొని ఒకదాంతో ఒకటి మిళితమైనటువంటి ప్రాంతమే మన ఇక్కడ ఎకోటోన్ అయితే అనడం జరుగుతుంది. ఇది చాలా ఇరుకుగా లేదా విశాలంగా ఉండొచ్చు. అంటే బీచ్ లాంటి ప్రదేశాలు విశాలంగా ఉంటుంది, ఇట్లాంటి నదీ ప్రదేశాల్లో ఇరుకుగా కూడా ఉండడం జరుగుతుంది. ఇది స్థానికంగా మనకు అంటే పొలం, అడవి లేదా మండలం అట్లాంటి వాటి ప్రదేశాల్లో గడ్డి భూములు కానీ లేకపోతే చిత్తడి నేలలు కానీ అట్లాంటివి దీనికి బాగా ఉదాహరణగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మిక్స్డ్ ఎకోటోన్. హూ డిఫైన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈకోసిస్టమ్? ఈకోసిస్టమ్ను ఎవరు నిర్వచించారు? ఆయన జస్ట్ పేరే పెట్టిండండి, ఎర్నెస్ట్. ఓకేనా, ఆయన ఎర్నెస్ట్. ఈ లిండమాన్ వచ్చేసరికి 10% సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిండండి. మరి దీని ఆన్సర్ ఎవరు? పక్కన పర్సన్ ఫోటో పెట్టేసిన చూడండి, అతనే అర్థర్ ట్రాన్స్లీ. అర్థర్ ట్రాన్స్లీ యొక్క ఈకోసిస్టమ్ సంబంధించినటువంటి భావనను అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చింది సార్ అంటే 1335లో బ్రిటిష్ పర్యావరణ శాస్త్రవేత్త అయినటువంటి అర్థర్ ట్రాన్స్లీ రాసినటువంటి ఒక ప్రచురణలో ఇతను ఈ యొక్క ఈకోసిస్టమ్ అనే పదాన్ని ఉపయోగించిండు. జీవులు వాటి యొక్క పర్యావరణం మధ్య జరిగేటటువంటి పదార్థాల మార్పిడి ప్రాముఖ్యతపై దృష్టి సారించేందుకు ట్రాన్స్లీ ఈ భావనను ఉపయోగించడం జరిగింది. అక్వేరియం అనేది సజీవ చేపలు మరియు నీటి మొక్కలను ఉంచేటటువంటి ఒక పాత్ర. అక్వేరియం గురించి కింది వాటిలో ఏది సరైంది? ఇది మానవ నిర్మితమైనటువంటిది. ఎస్. సహజమైంది కాదు. ఆవరణ వ్యవస్థ కాదు. ఎందుకు ఆవరణ వ్యవస్థ కాదు? ఇది జలావరణం కదా, కాబట్టి ఇది కూడా తప్పు. ఒక జాతిగా మాత్రం పిలవగలం, లేదు. ఇదే ఆన్సర్, మానవ నిర్మితమైనటువంటి ఆవరణ వ్యవస్థ. ఓకే, మనిషి నిర్మించినటువంటి ఆవరణ వ్యవస్థ. దాంట్లో చేపలు ఉంటాయి, చిన్న చిన్న చెట్లు ఉంటాయి, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, దాంతోపాటు గడ్డి నాచు ఉండడం జరుగుతుంది. అవన్నిటి ఒక మిళితమే ఆవరణ వ్యవస్థ. జంతు జాతులు అంతరించిపోయే ప్రమాదంలో పడడానికి ప్రధాన కారణం ఏమిటి? సో చూడండి, పిక్చర్ చూడండి, ఆన్సర్ చేయండి. ఏమవుతుంది అక్కడ? సంథింగ్ ఈజ్ దేర్ కదా, ఏమవుతుంది? మితిమీరిన వేట అయితే జంతువులు చచ్చిపోయి ఉండాలి. జంతువులు నీటి కొడతా, నీళ్ళు అలా నవ్వుపడుతున్నాయా అంటే నదులు కాళ్ళు ఎండిపోయినట్టు ఏమన్నాయా? లేవు. ఆమ్ల వర్షాలు ఏమన్నాయా? లేవు. ఏం చేసారు? మొత్తం అడవిని కొట్టేసారు. అంటే ఏదైతే జంతుజాలం ఉంటుందో వాటి యొక్క ఆవాసాల యొక్క విధ్వంసం వల్ల ఇది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా
ఇక్కడ మీరు పిక్చర్ చూసిరు కాబట్టి, అంటే ఇమేజ్ చూసిరు కాబట్టి ఈజీగా ఆన్సర్ చేసారు. ఎగ్జామ్ హాల్లో మనకి ఒక ఇమేజ్ ఉండదు కాబట్టి మన మైండ్లోనే పెట్టుకోవాలి. కాన్సెప్ట్ని మనం విజువలైజేషన్ చేయాలి. ఈ రోజు విజువలైజేషన్ యాడ్ ఉంటుంది సార్, ఉన్నదంతా దొబ్బింది ఆల్రెడీ టెన్షన్స్ కానీ అనుకుంటారా? కాంపిటేటివ్ అన్నాక అంతే, ప్రతి దానిపైన అవగాహన ఉండాలి. ఉంటేనే మనం అందరికంటే ఒక అడుగు ముందలేస్తాం. ఒక మార్క్ ఎక్కువ వస్తుంది, ఒక మార్క్ ఎక్కువ వస్తే యు ఆర్ బికమ్ ఏ రైల్వే ఎంప్లాయీ. ఓకే, అంటే మీరు రైల్వేనే కాదు, మీరు స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా దేని ప్రిపేర్ అయినా సరే మీరు అనుకునే సాధిస్తారు. అందరికంటే మీరు కొద్దిగా వెరైటీగా, అందరికంటే ఒక అడుగు ముందుగా ఉంటే బెటర్ తెచ్చుకోగలరు. జీవులు మరియు పర్యావరణం మధ్య జరిగేటటువంటి పరస్పర చర్యల శాస్త్రీయ విశ్లేషణ మరియు అధ్యయనాన్ని ఏమంటారు? ఓకే, సో ఇక్కడ చూడండి, ఇమేజ్ చూడండి, ఆన్సర్ చేయండి. ఏమంటారు చెప్పండి దాన్ని? ఎకాలజీ అనడం జరుగుతుంది. ఆవరణ శాస్త్రం లేదా ఆవరణ వ్యవస్థ. సో ఇక్కడ ఏముంది? నేల ఉంది, ఇక్కడ జీవం ఉంది. ఏ జీవము? జలావరణం ఉంది. ఓకే, జీవులు మరియు పర్యావరణం మధ్య జరిగేటటువంటి పరస్పర చర్యలు, వాటిని మనం ఎకాలజీ అని అంటాం. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. వృక్షజాలం మరియు జంతుజాలంలో డాష్ ప్రస్తావించబడ్డాయి. వృక్షజాలం మరియు జంతుజాలంలో మొక్కలు మరియు జంతువులు ఉంటాయండి. ప్లాంట్స్ అండ్ యానిమల్స్. పక్షులు, జంతువులు, పర్వతాలు, నదులు, మానవులు, జంతువులు కాదు, మొక్కలు, జంతువులు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా ఏమైపోయిందండి? ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ అనేది బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అనేటటువంటి చాప్టర్ అయితే స్టార్ట్ అవుతుంది. దానికోసం ఎదురు చూసి ఇప్పటివరకు ఇచ్చినటువంటి కంటెంట్ కనుక నచ్చితే వెంటనే లైక్ చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం? బయోడైవర్సిటీ స్టార్ట్ చేద్దాం. అండ్ దాంతోపాటు మన యొక్క శ్రీనివాస్ మే యాప్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.